సో ఇప్పుడు మీకోసం అంటే చాలామంది అడిగేదనమాట రియర్ కంఫర్ట్ ఏ విధంగా ఉన్నది. సో నేను ముగ్గురిని కూర్చొని చూడమని చెప్తున్నాను. సో షోరూంలో ఇప్పుడు మీరు చూడొచ్చు. సో 3 మెంబర్స్ నేను కూర్చోబెడుతున్నాను. ఏ విధంగా ఉందనేది మనకి రియర్ స్పేస్లో క్లియర్గా ఒక ఐడియా అయితే వస్తుంది. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఎందుకంటే దీనికి సో ఈ ల్యాంప్ వచ్చేసి మనకి బ్రేక్ ఏదైతే మనం పెడల్ యూజ్ చేస్తామో రివర్స్ సైడ్ డోర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ కింద మనకు చూడొచ్చు. సో ఇక్కడ అంబ్రెల్లా హోల్డర్తో పాటు మనకి ఇక్కడ వేరే మనకి స్టోరేజ్ కోసం అనమాట. సో లోపల చూడొచ్చు మీరు కంప్లీట్గా మనకి లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. సో స్టీరింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ కూడా కెమెరా ఉంటుందన్నమాట మనకి. సో బ్లైండ్ వ్యూ దీని అంటారనమాట. సో డ్యూయల్ టోన్లో స్టార్ట్ అయ్యేది పర్టికులర్గా ఈ వేరియంట్లోనే మనకి బ్లాక్ అండ్ బాడీ కలర్ కాంబినేషన్తో వస్తుంది. ఇందులో పర్టికులర్గా మనకి రూఫ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ టోన్లో ఓన్లీ వైట్ మాత్రమే వస్తుంది. మీరు రెడ్ తీసుకోండి అండ్ మిగతా ఏ కలర్ తీసుకున్నా కానీ మనకి పైన బ్లాక్ రాకుండా వైట్ అయితే వస్తుంది అనమాట. సో మనకి క్రియేటివ్ వేరియంట్ నుంచే సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. నా గ్యారేజ్లో ఈరోజు మీ అందరి ఫేవరెట్ నెక్సాన్ వేరియంట్ అవుతుంది. అందులో కూడా క్రియేటివ్ వేరియంట్ అనమాట, విచ్ ఈస్ ఫర్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇది. సో క్రియేటివ్లో చూసుకోవచ్చు మళ్ళీ మనకి 3 వేరియంట్స్ ఉంటాయన్నమాట. క్రియేటివ్ కావచ్చు, క్రియేటివ్ ప్లస్ కావచ్చు, క్రియేటివ్ ప్లసెస్. సో కంప్లీట్గా ఈ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ని నేను ఈరోజు మీకు కంప్లీట్ డీటెయిల్సే కావచ్చు, ప్రైజింగ్ కావచ్చు, ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 11 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకి క్రియేటివ్ ప్లస్ కావాలంటే ఇంకొక 70,000 అయితే యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది క్రియేటివ్ వేరియంట్ ప్రజెంట్ అయితే. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఎందుకంటే దీనికి పర్టికులర్గా మనకి డే టు డే లైఫ్లో రిక్వైర్మెంట్ అయ్యే అన్ని ఫీచర్స్ కూడా ఇందులోనే వస్తాయి. అండ్ ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే కింద స్కిడ్ ప్లేటే కావచ్చు, పైన రూఫ్ అనేది సో డ్యూయల్ టోన్లో స్టార్ట్ అయ్యేది పర్టికులర్గా ఈ వేరియంట్లోనే, క్రియేటివ్ వేరియంట్లోనే. మళ్ళీ టాప్ మోడల్ చూసుకున్నట్టయితే డ్యూయల్ టోన్ వస్తుంది, కాకపోతే అందులో మనకి బ్లాక్ రూఫ్ అయితే వస్తుందన్నమాట. సో బ్లాక్ అంటే డ్యూయల్ టోన్లో మనకి బ్లాక్ అండ్ బాడీ కలర్ కాంబినేషన్తో వస్తుంది. ఇందులో పర్టికులర్గా మనకి రూఫ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ టోన్లో ఓన్లీ వైట్ మాత్రమే వస్తుంది. మీరు రెడ్ తీసుకోండి అండ్ మిగతా ఏ కలర్ తీసుకున్నా కానీ మనకి పైన బ్లాక్ రాకుండా వైట్ అయితే వస్తుందన్నమాట డ్యూయల్ టోన్లో. ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఏ విధంగా ఉందో నాకు కమెంట్స్లో పెట్టండి. ఇందులో కూడా చూడొచ్చు మనకి స్కిడ్ ప్లేటే కావచ్చు, పైన రూఫ్ అనేది కంప్లీట్గా మనకి వైట్ అయితే వస్తుందన్నమాట పర్టికులర్గా ఈ వేరియంట్లోనే. సో ఇంకా చాలా చాలా స్పెషల్గా ఉన్నాయి ఫీచర్సే కావచ్చు అండ్ కలర్స్ కూడా అన్నిట్లో కూడా మీకు ఈ క్రియేటివ్ వేరియంట్లో అయితే లభిస్తాయి. అండ్ ఇంజన్ చూసుకున్నట్టయితే మనకి 1.2 లీటర్ మనకి టర్బో అయితే ఇంజన్ వస్తుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. కాకపోతే పర్టికులర్గా ఈ వేరియంట్లో మనకి 6 స్పీడ్ ఎంటీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అవైలబుల్గా ఉంటుంది, ఏఎంటీ అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ మనకి డీసీఏ కూడా డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటుంది. మళ్ళీ మనకి డీజిల్ వేరియంట్ కూడా లభిస్తుంది. సో డీజిల్ ఎవరికైతే ఇష్టమో అది కూడా మనకి డీజిల్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఇందులో లభిస్తుంది. ఆల్రెడీ నేను సో క్రియేటివ్ వేరియంట్లోనే డీజిల్ వేరియంట్ కూడా ఆటోమేటిక్ వేరియంట్ పెట్టి ఉన్నాను. సో చెక్ చేసుకోండి. అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఇంతకుముందు చెప్పినట్టు సో ఆటోమేటిక్ వేరియంట్ కూడా మనకి డీజిల్ అవైలబుల్గా ఉంటుంది. సో అన్ని పెట్రోల్ వేరియంట్స్తో పాటు ఫీచర్స్ పరంగా కూడా వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా ఈ క్రియేటివ్ అయితే ప్రజెంట్ అయితే నెక్సాన్లో నడుస్తుందని చెప్పొచ్చు. సో డీటెయిల్గా మనం ఇన్డెప్త్గా దీని యొక్క రివ్యూ అయితే చేద్దాము. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రంట్ అనేది ఈ విధంగా ఉంది. సో క్రియేటివ్ వేరియంట్లో మనకి ఏమేమి వస్తాయి, ఏమేమి రావో నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి క్రియేటివ్ వేరియంట్ నుంచే సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో సీక్వెన్షియల్ మీరు చూడొచ్చు ఇప్పుడు డిఆర్ఎల్స్తో పాటే మనకి బై ఫంక్షనల్ ఉంటుంది ఇది. సో సీక్వెన్షియల్ మనకి వస్తుంది. సో ఇదే మనకి డిఆర్ఎల్స్ వస్తాయి, ఇందులోనే మనకి ఇండికేటర్స్ కూడా ఆన్ అవుతాయి. అండ్ దట్ టు సీక్వెన్షియల్ వస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు. సో నేను ఇండికేటర్స్ ఆన్ చేసి చూపిస్తాను. సో చూడొచ్చు మీరు వెహికల్ అయితే స్టార్ట్ చేసినాను నేను. సో ఇండికేటర్స్ చూడొచ్చు మీరు. సో సీక్వెన్షియల్ ఇండికేటర్ అనమాట మనకి క్రియేటివ్ వేరియంట్లోనే వస్తుంది. అండ్ మనకి ఇవే డిఆర్ఎస్ కూడా వస్తాయి అనమాట. సో చూడొచ్చు మీరు. సో ఇవే మనకి డిఆర్ఎస్ లాగా కూడా వస్తాయి. అండ్ ముంగడ మనం చూసుకున్నట్లయితే ఫాగ్ ల్యాంప్స్ ఒకటి రావన్నమాట. మనకి ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి మనకి క్రియేటివ్ వేరియంట్లోనే ఫియర్లెస్ వేరియంట్లోనే వస్తాయి. టాప్ మోడల్లో మాత్రమే వస్తాయి. పర్టికులర్గా ఇది క్రియేటివ్ వేరియంట్ కాబట్టి ఇప్పుడు మీరు చూడొచ్చు ఫాగ్ ల్యాంప్స్ అయితే మిస్ అవుతాయి అనమాట. సో మళ్ళీ మనకి ఎల్ఈడీవే వస్తాయి హెడ్ ల్యాంప్స్ మీరు చూసుకున్నట్టయితే. అండ్ మీరు ముందట చూడొచ్చు. సో 360 డిగ్రీ కెమెరా అయితే వస్తుంది. సో క్రియేటివ్ ప్లస్ వేరియంట్లో ఇది యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఫ్రంట్ మనకు చూసుకున్నట్టయితే పార్కింగ్ సెన్సర్స్ కూడా క్రియేటివ్ ప్లస్ వేరియంట్లోనే మనకి యాడ్ అవుతాయి. ఇప్పుడు నా దగ్గర ఉంది మనకి నేను చూపించేది క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్ అనమాట ఇది. సో ఎస్ వేరియంట్ ఏం లేదు, మనకి సన్ రూఫ్ ఒకటి యాడ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి డ్రైవర్ అండ్ కో డ్రైవర్ యొక్క సీట్ బెల్ట్ హైట్ అడ్జస్టబుల్ ఆ ఫంక్షన్ ఒకటి మనకి ఎక్స్ట్రా ఆ ఫీచర్ ఒకటి ఇందులో యాడ్ అవుతుంది. సో ఎస్ వేరియంట్లో సన్ రూఫ్ వేరియంట్లో. సో క్రియేటివ్ ప్లస్లో మనకి చూసుకున్నట్టయితే సో పర్టికులర్గా ఈ 360 డిగ్రీ కెమెరాతో పాటు మనకి ఫ్రంట్ చూసుకున్నట్టయితే 2 పార్కింగ్ సెన్సార్స్ అనేవి క్రియేటివ్ ప్లస్ వేరియంట్లో యాడ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు
చూడండి. సో ఫీచర్స్ ఏమేమి మిస్ అవుతాయి, ఏమేమి మనకి యాడ్ అవుతాయి, ఎక్స్క్లూడ్ అవుతాయి అనేది కంప్లీట్గా నేను ఫీచర్ చూపిస్తూనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కింద చూడొచ్చు మీకు స్కిట్ ప్లేట్ అనేది. సో పర్టికులర్గా ఇది ఓషన్ బ్లూ కలర్ అనమాట, విత్ వైట్, అంటే డ్యూయల్ టోన్ మనకి ఇది ఓషన్ బ్లూ ప్లస్ వైట్ అనమాట. సో కింద చూడొచ్చు మీకు వైట్ అయితే వస్తుంది, సిల్వర్ అయితే రాదు. సిల్వర్ మళ్ళీ మనకి టాప్ మోడల్లో వస్తుంది ఫియర్లెస్లో. అది సిల్వర్ ప్లస్ పైన ఏదైతే ఉంటుందో మనకి రూఫ్ అనేది బ్లాక్ కాంబినేషన్. సో బాడీ కలర్ ఏదైనా ఉండొచ్చు, మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి. సో ఇది చూడొచ్చు అనమాట మీకు. సో సేమ్ మనకి బేస్ మోడల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఫ్రంట్ లుక్ అదే విధంగా ఉంటుంది, క్రియేటివ్ వేరియంట్ కూడా. కాకపోతే మనకి టాప్ మోడల్కి దీనికి ఏం తేడా అంటే మనకి ఇందులో ఫాగ్ ల్యాంప్స్ ఒకటి మిస్ అవుతాయి. బేస్ మోడల్కి దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, ముందర 360 డిగ్రీ కెమెరా ఇందులో యాడ్ అవుతుంది, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా యాడ్ అవుతాయి, అంతే తేడా. మిగతాదంతా కూడా మీరు చూడొచ్చు. సో ఫ్రంట్ అయితే లుక్ బాగానే ఉంటుంది. పర్టికులర్గా ఈ కలర్లో అయితే చాలా చాలా బాగుందనమాట. ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ అయితే చూద్దాము. సో సైడ్ ప్రొఫైల్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాను, పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు మనకి. సో 16 ఇంచ్ వస్తుంది మనకి, డైమండ్ కట్ అలై వీల్స్ వస్తుంది. సో చూడొచ్చు మనకి. సో బ్రిడ్జ్ స్టోన్ టైర్ అయితే వస్తుందన్నమాట మనకి. సో సెక్షన్ వచ్చేసి మనకి 215/60 R16 టైర్ అయితే వస్తుందన్నమాట. అండ్ మనకి 360 డిగ్రీ కెమెరాతో పాటు మీరు చూడొచ్చు. సో ఇక్కడ కూడా కెమెరా ఉంటుందన్నమాట మనకి. సో బ్లైండ్ వ్యూ దీని అంటారనమాట. సో మనకి ఇండికేటర్తో పాటే వస్తుంది మనకి ఓవర్ వీమ్స్ అనేవి. సో కంప్లీట్గా మనకి బ్లాక్ ఉంటుంది. సో పియానో బ్లాక్ అయితే ఫినిష్ ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనకి బ్లాక్ అయితే రన్నింగ్ అవుతుంది. పైన చూసుకున్నట్టయితే మనకి రూఫ్ రేల్స్ సిల్వర్లో వస్తాయి, పైన కంప్లీట్గా వైట్ ఉంటుంది. సో వైట్ అనేది ఇక్కడ కూడా ఇట్లా ఇట్ గోస్ అప్ టు హియర్ అనమాట. సో కంటిన్యూ అవుతుంది ఇక్కడ వరకు మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా. సో సైడ్ వ్యూ అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి. సో కంప్లీట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు. సో చాలా బాగుంది ఈ కలర్ అయితే పర్టికులర్గా. అండ్ కింద చూడొచ్చు మీకు రన్నింగ్ బోర్డ్స్ అనేవి కంప్లీట్గా బ్లాక్ వస్తుంది. అండ్ డోర్ పైన కూడా మీరు చూడొచ్చు. సో రన్నింగ్ బోర్డ్ అనేది ఉంది. సో కంప్లీట్గా మనకి బాడీ కలర్ ప్లస్ బ్లాక్ అయితే కాంబినేషన్ వస్తుందన్నమాట. సో డ్యూయల్ టోన్ కాబట్టి కొంచెం బ్లాక్ అండ్ బాడీ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేది. సో ఇక్కడ 50 lakh బ్యాచింగ్ అయితే వస్తుంది చూడొచ్చు మీరు. సో 50 lakh యూనిట్స్ సేల్ అయినాయని. అండ్ పైన చూసుకున్నట్టయితే రూఫ్లెస్తో పాటు మనకి షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది. అది కూడా కంప్లీట్ బ్లాక్గా ఉంటుంది, కాకపోతే కొంచెం పెద్దగానే ఉంటుందన్నమాట మనకి షార్క్ ఫిన్ యాంటీనా అది. సో రియర్లో చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి కనెక్టెడ్ టేల్ ల్యాంప్ అనమాట. మనకి ఇక్కడ వైపర్ వస్తుంది, కాకపోతే మనకి క్రియేటివ్ వేరియంట్లో చూడొచ్చు మీరు. సో డీఫాగ్ అయితే రాదు, ఇచ్చి ఉంటే బాగుండేది డీఫాగ్ అది, ఎందుకంటే ఇది టాప్ నుంచి సెకండ్ మోడల్ అనమాట. ఆల్మోస్ట్ ఒక టాప్ మోడల్ కిందకే వస్తుంది. ఇందులో కూడా మనకి డీఫాగ్ అది ఇచ్చి ఉంటే బాగుంటుండే. సో వైపర్ వస్తుంది, వాషర్ వస్తుంది, మన డీఫాగ్ అది కూడా ఇచ్చి ఉంటే అయిపోయేది అనిపించింది నాకైతే పర్టికులర్గా. అండ్ రివర్స్ మనకి కెమెరా కూడా వస్తుంది చూడొచ్చు మీరు. సో ఇక్కడ మనకి స్టాప్ ల్యాంప్ అయితే ఉంటుందన్నమాట. సో ఒక్కసారి ఆన్ చేస్తాను. సో ఈ ల్యాంప్ వచ్చేసి మనకి బ్రేక్ ఏదైతే మనం పెడల్ యూజ్ చేస్తామో అప్పుడు మనకి బ్లింక్ అవుతుంది కదా టేల్ ల్యాంప్స్, దాంతోపాటే మనకి ఇక్కడ కూడా ఒక చిన్న లైట్ అయితే ఉందన్నమాట. సో చూడొచ్చు మీరు. సో హై మౌంట్ స్టాప్ ల్యాంప్ లాగా కూడా మనకి పనికొస్తుంది. సో మిడిల్లో ఉంది, బ్రేక్ ఎప్పుడు కొట్టినా కానీ ఈ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో చూడొచ్చు మీరు. సో ఇక్కడ కూడా సో ఈ 2 లైట్స్ కామన్గా వచ్చేవి ప్రతి కార్లో కూడా. ఎక్స్ట్రా అయితే ఇందులో చిన్నగా కొంచెం డిఫరెంట్ లుక్తో ఉంది. అండ్ పైన కూడా మీరు చూడొచ్చు. సో కనెక్టెడ్ టేల్ ల్యాంప్ వస్తుంది, విచ్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. సో టేల్ ల్యాంప్ చూడొచ్చు మనకి ఇది ఇక్కడ కూడా బ్లింక్ అవుతుంది. పైన చూసుకున్నట్టయితే మనకి ఈ వైట్ అనేది ఇట్లా రన్ అవుతుంది అనమాట. సో మనకి కింది దాకా వస్తుంది, ఎందుకంటే ఇది ఏదో డైనమిక్ పరంగా కొంచెం మనకి ఇంకా బెటర్ డ్రైవింగ్ కోసం అనేది ఇక్కడ కంప్లీట్గా మనకి ఇక్కడ కింది దాకా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు వైట్ అనేది. సో మనకి రూఫ్ ఏదైతే ఉందో వైట్ అనేది అది ఇంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏదో డైనమిక్ కటింగ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయని కంపెనీ అయితే చెప్తుంది. అండ్ ఇక్కడ వైపర్ తీయడానికి కూడా ఏంటంటే రీజన్ మనకి హిడెన్ వైపర్ అనేది. సో జాగ్వార్ ల్యాండ్ ఓవర్ వీలేదే కాబట్టి సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ హిడెన్ వైపర్ ఇచ్చినదనమాట. సో దానివల్ల అండ్ ఇంకొకటి ఇక్కడ ఏదైతే ఏరోడైనమిక్ కటింగ్స్ ఉంటాయో సో ఇది కూడా జాగ్వార్ అండ్ ల్యాండ్ ఓవర్ వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి కొంచెం ఒక స్పోర్ట్స్ లుక్తో పాటు మనకి పర్ఫెక్ట్ ఒక ఏరోడైనమిక్ స్ట్రక్చర్ తీసుకురావడానికి ఇదైతే ఇట్లా కంటిన్యూ అయిందని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు రూఫ్ నుంచి కిందకి ఏదైతే ఇది మనకి ఉంటుందో స్పాయిలర్ అనేది సో ఇక్కడికి కంటిన్యూ అయింది, ఆ వైట్ కలర్ అనేది లైనింగ్ కంటిన్యూ అయింది. సో దట్ మనకి ఏరోడైనమిక్స్ అనేవి పర్ఫెక్ట్గా కటింగ్స్ అవుతాయి అనమాట. ఏదైనా
అనేది. సో మనకి బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్సాన్ అయితే ఆఫర్ చేస్తుంది. సో కంపెనీ అనేది చెప్తుంది అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు మీరు చూడొచ్చు. సో టాటా లోగో అయితే ఉంటుంది, కింద మనకి కెమెరా అయితే ఉంటుంది. సో నెక్సాన్ బ్యాచింగ్ అయితే వస్తుంది మనకి. సో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తాయి, మీరు చూడొచ్చు. సో మనకి స్పేర్ వీల్ నేను ఆల్రెడీ చూపించినాను. సో సేమ్ మనకి 16 నుంచే మనకి స్పేర్ వీల్ అయితే వస్తుంది. సో కింద కూడా చూడొచ్చు మనకి స్కిడ్ ప్లేట్ అనేది వైట్ వస్తుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు ఓషన్ బ్లూ ప్లస్ వైట్ కాంబినేషన్ అనమాట ఇది. సో డ్యూయల్ టోన్ కాంబినేషన్. సో రిఫ్లెక్టర్స్ వస్తాయి, సేమ్ మనకి రివర్స్ మనకి లైట్స్ కూడా వస్తాయి. ఇంకొక సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు మీరు. సో లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే మనకి 208 mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది నెక్సాన్లో. పాత నెక్సాన్లో 209 mm అయితే వస్తుంది. సో ఓన్లీ 1 mm అయితే మనకి మైనస్ అవుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇది అనమాట. సో బ్లైండ్ వ్యూ ఇది మనకి క్రియేటివ్ ప్లస్లో మాత్రమే యాడ్ అవుతుంది అనమాట. సో క్రియేటివ్లో రాదు. అండ్ ఇంకోటి మీరు చూడొచ్చు. సో ఈ పార్కింగ్ సెన్సార్స్ ఏవైతే ఉంటాయో ఫ్రంట్లో, అండ్ దాంతోపాటు 360 కెమెరా కూడా మనకి క్రియేటివ్ ప్లస్ వేరియంట్లోనే యాడ్ అవుతుంది. అండ్ హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్టయితే ఆటో హెడ్ ల్యాంప్స్ అనేవి మనకి క్రియేటివ్ ప్లస్ వేరియంట్లోనే యాడ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాము. సో మనకి ఇక్కడ కీలెస్ ఎంట్రీ అయితే వస్తుంది, ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే కీలెస్ ఎంట్రీ అయితే వస్తుంది. సో ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ చూడొచ్చు మనకి 4 పవర్ విండోస్ వస్తుంది. ఇది మనకి క్రియేటివ్లో కూడా ఈ 4 పవర్ విండోస్ అయితే వస్తాయి. అండ్ దాంతోపాటే ఇక్కడ ORVMs అడ్జస్టబుల్ కోసం ఇక్కడ బటన్ అయితే వస్తుంది. సో కంప్లీట్గా డోర్ చూడొచ్చు మీరు. డ్రైవర్ సైడ్ డోర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ కింద మనకు చూడొచ్చు. సో ఇక్కడ అంబ్రెల్లా హోల్డర్తో పాటు మనకి ఇక్కడ వేరే మనకి స్టోరేజ్ కోసం అనమాట. అండ్ సో లోపల చూడొచ్చు మీరు. కంప్లీట్గా మనకి లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. సో స్టీరింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సీట్ చూడొచ్చు మీరు. సో సీట్ హైట్ అడ్జస్టబుల్ అయితే వస్తుంది అనమాట మీకు. సో క్రియేటివ్లోనే మనకి యాడ్ అవుతుంది. కాకపోతే మనకి క్రియేటివ్ ప్లస్లో ఎక్స్ట్రా యాడ్ అయ్యేటప్పటికి ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. సో సీట్ బెల్ట్స్కి హైట్ అడ్జస్టబుల్ వస్తుంది అనమాట మనకి. సీట్ బెల్ట్ హైట్ అడ్జస్టబుల్ వస్తుంది, డ్రైవర్దే కావచ్చు, కో డ్రైవర్దే కావచ్చు, క్రియేటివ్ ప్లస్ వేరియంట్లో. అండ్ స్టీరింగ్ చూడొచ్చు మనకి కంప్లీట్గా మనకి ఇల్యూమినేషన్తో వస్తుంది. సో ఆఫ్ చేస్తాను. సో చూడొచ్చు మీరు. సో డిమ్ మోడ్లో ఉంది ఇప్పుడు. సో లైట్స్ ఆన్ చేస్తున్నాను, కంప్లీట్గా మనకి ఎక్కువ బ్లింక్ అవుతుంది. సో మళ్ళీ మనకి పుష్ స్టార్ట్ బటన్ ఆఫ్ చేస్తే కంప్లీట్గా ఇది కూడా ఇల్యూమినేషన్ మొత్తం కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో చూడొచ్చు మీరు. పుష్ స్టార్ట్ బటన్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. క్రియేటివ్లోనే మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే వస్తుంది. సో ఇంకా కూడా ఫీచర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లస్లో ఏమేమో యాడ్ అవుతాయి, అండ్ ఎస్లో ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ 2 మనకి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి, ఆల్రెడీ చెప్పి ఉన్నాను. సో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు, కంప్లీట్గా మనకి డిజిటల్ అయితే వస్తుంది. అండ్ మనకి ఫియర్లెస్లో చూసుకున్నట్టయితే ఇంకొంచెం మనకి డిఫరెంట్ లుక్ అయితే అందులో ఆఫర్ చేస్తున్నారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది. అండ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. సో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మనం చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా హార్మన్తో వస్తుంది, విత్ 4 స్పీకర్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ మనకి 2 ట్వీటర్స్ అయితే వస్తాయి. సో 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ అయితే వస్తాయి. సో ఇన్ఫర్టైన్మెంట్ చూడొచ్చు. సో ఇది క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ టచ్ స్క్రీన్ వచ్చేసి మనకి 10 ఇంచ్ వస్తుంది అనమాట. వేరేస్ మళ్ళీ మనకి క్రియేటివ్ వేరియంట్ తీసుకున్నట్టయితే కొంచెం తగ్గుతుంది, 7 ఇంచ్ వస్తుంది. సో అంతకుముందు మీరు చూడొచ్చు ఏదైతే టాప్ మోడల్ పాత నెక్సాన్లో ఉండేనో సేమ్ అదే యూనిట్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. సో క్రియేటివ్ వేరియంట్లో ఇది క్రియేటివ్ ప్లసెస్ కాబట్టి మనకి 10 ఇంచ్ వస్తుంది. సో అందులో మనం చూసుకున్నట్టయితే క్రియేటివ్ వేరియంట్లో 7 ఇంచ్ వస్తుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. దాంతోపాటు క్రియేటివ్ ప్లస్ వేరియంట్లో యాడ్ అయ్యేది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఒకటి యాడ్ అవుతుంది క్రియేటివ్ ప్లస్ వేరియంట్లో చూసుకున్నట్టయితే. అండ్ మళ్ళీ మనకి ఆటో డిమ్మింగ్ IRVM అయితే మనకి క్రియేటివ్ ప్లస్ వేరియంట్లో యాడ్ అవుతుంది. అండ్ మీరు చూడొచ్చు స్టీరింగ్కి ఇక్కడ రైట్ సైడ్లో మనకి క్రూజ్ కంట్రోల్ అయితే వస్తుంది. సో ఇది కూడా మనకి క్రియేటివ్ ప్లస్ వేరియంట్లో వస్తుంది, క్రియేటివ్లో రాదనమాట. మనకి లెఫ్ట్ సైడ్ మాత్రమే బటన్స్ అయితే ఆడియో కంట్రోల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు క్రియేటివ్ వేరియంట్లో చూసుకున్నట్టయితే. సో ఏసీ కూడా చూడొచ్చు కంప్లీట్గా మనకి డిజిటల్ అయితే వస్తుందన్నమాట. సో టచ్ ప్యానల్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో 2 నాబ్స్ అయితే ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది వచ్చేసి మనకి టెంపరేచర్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్యాన్ కంట్రోల్స్ అనమాట. సో హజార్డ్ ల్యాంప్ మనకి ఇక్కడనే వస్తుంది, ఈవెన్ అది కూడా టచ్ అనమాట. అండ్ 360 కెమెరా ఇప్పుడు చూడొచ్చు. సో ఫ్రంట్ వ్యూ సో చూడొచ్చు, బ్లైండ్ వ్యూ కూడా మనకి ఆన్ అయింది. ఇది క్రియేటివ్ ప్లస్ వేరియంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు, క్రియేటివ్లో రాదనమాట. సో చూడొచ్చు ఫ్రంట్లో షోరూంలో కంప్లీట్గా ఫ్రంట్ అయితే కనిపిస్తుంది. సో మంచిగానే ఉందని చెప్పొచ్చు. సో క్వాలిటీ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. డ్రైవింగ్ మోడ్స్ చూడొచ్చు మీరు. సో 3 డ్రైవింగ్ మోడ్స్ అనేవి మనకి స్టాండర్డ్గా వస్తాయి. అండ్ దాంతోపాటు సేఫ్టీ చూసుకున్నట్టయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి. సో స్టాండర్డ్గానే. అండ్ మనకి గేర్ నాబ్ కూడా ఈసారి డిఫరెంట్గానే ఉంది. సో చూడొచ్చు మనకి
చూడొచ్చు మీరు క్రియేటివ్కి మాత్రమే మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అంతకు ముందు వేరియంట్స్ చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ 5 స్పీడే వస్తుంది అనమాట. క్రియేటివ్లోనే మనకి 6 వస్తుంది. సో అన్నీ కూడా మనకి ఆ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ కూడా మనకి క్రియేటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ ఒక్కటి రాదు. సో క్రియేటివ్లో రాదు, ప్లస్లో కూడా రాదు ఆర్మ్ రెస్ట్ అనేది. సో స్పేసింగ్ అయితే బాగానే ఉంది. సో సీట్స్ కూడా కొంచెం కాంబినేషన్ వస్తుంది చూడండి. సో కంప్లీట్గా మనకి కొంచెం వైట్ అయితే లైనింగ్ ఆ టచెస్ అయితే వస్తాయి. ఈవెన్ డోర్స్కి కూడా చూడొచ్చు వైట్ టచెస్ అయితే వస్తాయి. అండ్ ఇంకొకటి పర్టికులర్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఈ పర్టికులర్ ఓషన్ కలర్లోనే చూడొచ్చు మీరు ఆ బాడీ కలర్ అయితే మనకి ఇంటీరియర్స్ కూడా యాడ్ అవుతాయి అక్కడక్కడ. సో డ్యూయల్ టోన్ కాబట్టి మనకి వైట్ కూడా వస్తుంది, ఓషన్ బ్లూ కలర్ కూడా వస్తుంది. సో చూడొచ్చు. అండ్ ఇదే క్రియేటివ్ వేరియంట్లో ఓషన్ బ్లూ మాత్రమే ఈ కలర్ అయితే మనకి వస్తుంది అనమాట, ఇంటీరియర్స్లో యాడ్ అవుతుంది. సో మధ్య మధ్యలో మనకి టచెస్ అనేవి వస్తాయి. అండ్ మళ్ళీ మనకి క్రియేటివ్లోనే వేరే చూసుకున్నట్టయితే ఆ బాడీ కలర్ అయితే ఇక్కడ ఇంటీరియర్స్లో రావు. సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ స్టీరింగ్ పైన కూడా మీరు చూడొచ్చు. సో వైట్ అయితే వస్తుంది చూడండి, ఇట్లా జస్ట్ ఇట్లా లైనింగ్ అలాగా వస్తుంది అనమాట స్టీరింగ్ పైన కూడా. సో విచ్ లుక్స్ గుడ్ అనే చెప్పొచ్చు. ఈవెన్ ప్రీమియం ఫీల్ కూడా మనకి ఆ ఇంటీరియర్స్లో కూర్చున్నప్పుడు దొరుకుతుందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో పైన చూడొచ్చు మీకు ఇది వచ్చేసి మనకి సన్ రూఫ్ కోసం అనమాట. సో చూడొచ్చు చాలా బాగుంది సన్ రూఫ్ కూడా. సో ఇది వచ్చేసి మనకి బటన్ అనమాట. సో చూడొచ్చు, సో కంప్లీట్గా ఓపెన్ అయింది. సో ఎస్ వేరియంట్లో అంటే క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్లో చూసుకున్నట్టయితే ఈ సన్ రూఫ్ ఒకటి యాడ్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు డ్రైవర్, కో డ్రైవర్, సీట్ బెల్ట్ అడ్జస్టబుల్ మాత్రమే, ఈ 2 ఫీచర్సే ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. రియర్లో చూడొచ్చు. సో రియర్కి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు సో కీ అయితే చూడొచ్చు 4 వస్తాయి మనకి. సో 2 స్మార్ట్ కీస్ వస్తాయి అండ్ నార్మల్గా 2 కీస్ అయితే వస్తాయి. సో అవి ఇక్కడైతే షోరూమ్లో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేవు. సో ఈ స్మార్ట్ కీ అయితే చూపిస్తాను చూడండి. సో లాక్ ఉంటుంది, అన్లాక్ ఉంటుంది, ఫాలో మే అయితే ఉంటుంది అండ్ దాంతోపాటు మనకి బూట్ కూడా ఇందులోనే ఫంక్షన్ అయితే వస్తుంది. స్మార్ట్ కీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వెనకాల వెళ్ళిపోదాము. సో ఇది వెనకాల కంఫర్ట్ అయితే బాగుంది. సో రియర్ డోర్ చూడొచ్చు. ఇందులో కూడా మనకి బాడీ కలర్ ఏదైతే ఓషన్ బ్లూ ఉందో అండ్ వైట్ కూడా వచ్చింది చూడండి. సో డోర్కి సో విచ్ లుక్స్ ప్రీమియం అనేది చెప్పొచ్చు. సో చూడొచ్చు మీరు పైన రూఫ్ కూడా చాలా బాగుంది అండ్ మనకి రియర్ పార్సల్ ట్రే కూడా వస్తుంది చూడండి. సో లెఫ్ట్ సైడ్ డోర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇంటర్నల్ కూర్చున్నప్పుడు మనకి రియర్ ఏసీ వెంట్స్ అయితే వస్తాయి. రియర్ ఏసీ వెంట్స్ వస్తాయి. కాకపోతే మనకి చూడొచ్చు ఇక్కడ ఫంక్షన్స్ అయితే అంటే యూఎస్బీ పోర్ట్సే కానీ అవి మిస్ అవుతాయి. మళ్ళీ మనకి ఫియర్లెస్లో చూసుకున్నట్టయితే ఆ పోర్ట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట, మనకి ఏసీ ఈవెంట్స్తో పాటే. సో క్రియేటివ్లో మనకి ఈవెన్ టాప్ మోడల్లో క్రియేటివ్లో కూడా మనకి రియర్ అయితే ఇవి మిస్ అవుతాయి అనమాట. సో టాప్ మోడల్కి ఫియర్లెస్కి క్రియేటివ్కి ఇది తేడా. సో రియర్ ఏసీ వెంట్స్ అయితే వస్తాయి. ఓన్లీ క్రియేటివ్ వేరియంట్లో కూడా మనకి రియర్ ఏసీ వెంట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ హుక్స్ అయితే వస్తాయి. ఇక్కడ 6 ఎయిర్ బ్యాగ్స్ అని రాస్తుంది చూడండి. సో స్టాండర్డ్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ప్రతి ఒక్క వేరియంట్లో కూడా చూడొచ్చు మీరు. ఈవెన్ స్మార్టే కావచ్చు, ప్యూరే కావచ్చు, ఇప్పుడు చూపిస్తున్న క్రియేటివ్ కావచ్చు, ఫియర్లెస్సే కావచ్చు. అండ్ ఇది సన్ రూఫ్ ఉన్నందుకు కొంచెం మనకి రూఫ్ అనేది తగ్గుతుంది. సో అదొక్కటి మైండ్లో పెట్టుకోండి, కొంచెం తగ్గుతుంది. సో ఈవెన్ అంటే కొంచెం ఒక 1 or 2 mm తగ్గుతుందనే చెప్పొచ్చు. సన్ రూఫ్ లేకపోతే కొంచెం మనకి హైట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇక్కడైతే కొంచెం మనకి కిందికి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది సన్ రూఫ్ మోడల్ కాబట్టి. సో ఇది ఇంటీరియర్స్ పరంగా కంప్లీట్గా మనకి చూడొచ్చు. సో మీ వ్యూ. సో ఇప్పుడు మీకోసం అంటే చాలామంది అడిగేదనమాట రియర్ కంఫర్ట్ ఏ విధంగా ఉన్నది. సో నేను ముగ్గురిని కూర్చొని చూడమని చెప్తున్నాను. సో షోరూంలో ఇప్పుడు మీరు చూడొచ్చు. సో 3 మెంబర్స్ నేను కూర్చోబెడుతున్నాను. ఏ విధంగా ఉందనేది మనకి రియర్ స్పేస్లో క్లియర్గా ఒక ఐడియా అయితే వస్తుంది. సో చూడొచ్చు ముగ్గురు కూర్చున్నారు. సో ముగ్గురిని కూర్చోబెట్టినాను. మీరు ఒక ఐడియా అయితే వేసుకోండి ఏ విధంగా ఉందనేది. సార్ ఇంకా ఎప్పుడు సార్ యాక్చువల్ ప్లాన్? షూర్ సార్. ఉండేది ఎక్కడ సార్? సో చూసేది కదా ఓవరాల్గా మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అండ్ నెక్సాన్ క్రియేటివ్ అయితే మీ ముందు తీసుకొచ్చినాను. సో పెట్రోల్ మోడల్ అనమాట ఇది. అండ్ రియర్లో మనకి చూసుకున్నట్టయితే స్పేస్ కూడా నేను మీకు ఆల్రెడీ ముగ్గురిని కూర్చోబెట్టి కూడా చూపించినాను.
కానీ లైక్ అయితే చేయండి, ఎందుకంటే లైక్ అనేది ఖచ్చితంగా మ్యాటర్స్ యూట్యూబ్లో ఎక్కువ మందికి రీచ్ కావడానికి. అండ్ ఇంకొకటి నన్ను సపోర్ట్ చేయడానికి కూడా మీరు థ్యాంక్స్ అనే మీకు వీడియో చూస్తున్నప్పుడు కింద మనకి సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానివల్ల మీకు నచ్చిన అమౌంట్ అయితే నాకు సపోర్ట్ చేయొచ్చు. సో 49 రూపీస్ నుంచి మీకు నచ్చిన అమౌంట్ అయితే నాకు సపోర్ట్ చేయొచ్చు. సో మనకి షోరూమ్ తరఫు నుంచి సెలెక్ట్ కార్స్ అనమాట, మీజాగా అయితే అవైలబుల్గా ఉన్నది. ఈయన టీమ్ లీడర్ సేల్స్ అనమాట. సో ఈయనతో ఒకసారి మాట్లాడదాం మనకి. హలో సార్, హాయ్ మైసెల్ఫ్ మిర్జా ఫ్రమ్ టాటా మోటార్స్ సెలెక్ట్ కార్స్ బేగంపేట్ బ్రాంచ్ నుంచి అనమాట. ఇక్కడ నేను యాజ్ అ టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నాను. సో ప్లీజ్ మన దగ్గర వచ్చేసి కొత్తగా నెక్స్ట్ ఈ మంత్ లాంచ్ అయింది సార్. సో ప్లీజ్ వన్స్ గెట్ బ్యాక్ టు అవర్ షోరూమ్ సో దట్ వీ కెన్ గివ్ యూ షూర్ బెస్ట్ ప్రైజెస్ విత్ యాక్సెసరీస్. మీరు ఈ ఛానల్ ప్రకారం వచ్చినా నేను మాక్సిమం మీకు బెస్ట్ నుంచి బెస్ట్ చేస్తాను. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. లైక్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ 9:30, ఫ్రమ్ మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 7:30 వీఆర్ అవైలబుల్ హియర్ ఫర్ యూ అసిస్టెన్స్. And Sunday we too are available here. Thank you.